మరి ఈ రోజు మన విజయవాడ మరి మన నాగబంధం సినిమా వాళ్ళు అత్యంత వైభవంగా చాలా గొప్పగా షూట్ చేసుకుని మరి ఇవాళ మన స్టేట్ లోని ఎన్నో ప్రాంతాలు అనంతపురం, తిరుపతి, కర్నూలు ఎన్నో ప్రాంతాలు తిరిగి మన విజయవాడ ఇచ్చారు. వీరి సెట్టింగ్ చూశారు. ఆ స్వామి అనంత పద్మనాభుని మీరు చూశారు, ఎంత బాగా నెంబర్ 1 గా వచ్చిందో. అలాగే ఒక పాట కూడా చూశారు. అటువంటి పాటలు కొన్ని వందల మంది ఆర్టిస్టులతో వాళ్ళ మన హీరో సాయి విరాట్, అలాగే అభిషేక్ అనే డైరెక్టర్ గారి డైరెక్షన్ లో మంచు కొండల్లో కానీ చాలా బ్యూటిఫుల్ గా నాకు కొన్ని చూశారు, షార్ట్లు చూపించారు నాకు నాగపాములతో. మరి అనంత పద్మనాభుడు అంటేనే మరి పాములు ఉంటాయి, ఆ దేవాలయం అనేది మనం విన్నాం. మనం ఆ షార్ట్ చూస్తుంటే నాకు చాలా బ్యూటిఫుల్ గా ఉంది, చాలా కాస్ట్లీ, మరి చాలా ఖర్చు పెట్టి మరి ఈ సినిమా తీశారు. మరి ఈ సినిమా మరి వందల మందితో తీశారు, ఒక్కొక్క పాట వందల మందితో షార్ట్ తీశారు. మరి చాలా బాగా నాకు నచ్చింది. వీళ్ళంతా కూడా మన వాళ్ళు వచ్చి ఆ తల్లి ఆ దుర్గాదేవి ఆశీస్సుల కోసం అని చెప్పి ఇక్కడ మరి మరి ట్రాఫిక్ లోన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ పెట్టుకున్నారు. మరి ఆ తల్లి ఆశీస్సుల కోసమే వచ్చారు ఇక్కడికి. మరి ఆల్మోస్ట్ ఆ తల్లి దేవాలయంలో చేసేటప్పుడు ఇది ఈ కార్యక్రమం అంతా కూడా మీ అందరి సమక్షంలో మరి బ్రహ్మాండమైన షాట్లు, మంచి కొండల్లో కానీ పాటలు, మరి సెట్టింగ్స్ తో కానీ వందల మందితో బ్యూటిఫుల్ షాట్స్, మరి మంచి మంచి తారాగణంతో మరి ఆ డైరెక్టర్ అభిషేక్ గారు చేశారు. చాలా నాకు నచ్చింది ఆ షాట్ చూపిస్తే. అది నన్ను పిలిచారు కావాలని, ఇక్కడికి మీరు రావాలి, మీరు ఇక్కడ దయచేసి మీరు ఒకసారి వచ్చి అనంత పద్మనాభం చూసి దర్శించి మాకు మెసేజ్ ఇవ్వాలి అని చెప్పి నేను ఇక్కడ రావడం జరిగింది. నేను మన సాయి విరాట్ కి అభినందనలు తెలుపుకున్నాను. గ్యారంటీగా ఇది నెంబర్ 1 సక్సెస్ అవుద్ది, అవ్వాలని కోరుకున్నాను ఆ తల్లి దుర్గాదేవిని. అలాగే నా శుభాశిష్యులు, నా యొక్క అభినందనలు మన అభిషేక్ గారికి కూడా అంత బాగా నెంబర్ 1 గా ఈ సినిమా తీసినందుకు. అట్లాగే ఇక్కడ సిబ్బంది అంది కూడా, వీళ్ళంతా కూడా వీళ్ళ 30-40 మంది వీళ్ళు ఇక్కడ ఈ పెద్ద ర్యాలీ పెట్టుకుని రాష్ట్ర నలుమూలలు తిరుగుతున్నారు. వాళ్ళ కృషి ఫలించాలని చెప్పి నెంబర్ 1 సక్సెస్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. జూలై 3 ఈ సినిమా రిలీజు. మరి అందరూ కూడా చూడాలి. ఇది హిందూ ధర్మాని కోసం, ఇది పరిరక్షణ కోసం మరి ఈ సినిమా తీశారు. ఇది అందరూ చిన్న పిల్లలు యూత్ కానించి అది ఆ సినిమా చూస్తే ఏంటి అనేది తెలుసుద్ది. అందరూ చూడాలని నేను కోరుకున్నాను. జై భవాని. మన సాయి విరాట్ మాట్లాడతారు. నమస్కారం. అనంత పద్మనాభ స్వామి రథయాత్రలో భాగంగా ఈరోజు విజయవాడ రావడం జరిగింది. ఇంద్రకీలాద్రి అమ్మవారి దగ్గర పాదాల దగ్గర మా సినిమా ప్రమోషన్ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. అలాగే టెంపుల్ చైర్మన్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి మా టీం ని మమ్మల్ని బ్లెస్ చేస్తున్నాం, ఎంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ సినిమా మన నెక్స్ట్ జనరేషన్స్ కి మన మన పురాణాలు కానీ, మన కథలు కానీ, మన స్టోరీస్, మన నేలలు వెనుకున్న దాగున్న కొన్ని కథలు అక్కడి నుంచి తీసుకొని చేసిన స్టోరీ అన్నమాట. మన నెక్స్ట్ జనరేషన్స్ కి ఒక డివోషనల్ కానీ, ఒక సనాతన ధర్మం గురించి చెప్పే విలువల గురించి ఉంటుంది సినిమా. ఈ సినిమా థియేటర్ లో ఒక కొత్త వరల్డ్ లోకి తీసుకెళ్తుంది. హెవీ యాక్షన్స్, ఎమోషనల్, ఫైట్ అన్ని ఒక సనాతన ధర్మ విలువలు అన్ని సమకూర్చిన ఒక స్టోరీ అన్నమాట ఇది. ఇప్పటికే టీజర్ కి బాగా రెస్పాన్స్ వచ్చింది. రేపు 19th ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. మీరు ట్రైలర్ ని చూసి జూలై 3 సినిమాని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. మా డైరెక్టర్ అభిషేక్ నామ గారు ఈ సినిమాని ఎంతో ప్యాషన్ గా తీశారనమాట. అండ్ మై ప్రొడ్యూసర్స్ నిష్ఠా గారు అండ్ కిషోర్ గారు కూడా ఎంతో ప్యాషనెట్ గా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారనమాట. అండ్ ఈ సినిమాలో హీరోయిన్స్ లబానా టేజ్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు రాలేదు ఇక్కడికి. ఇంకా ఐశ్వర్య అండ్ దక్షిణ అగర్కర్ కూడా చేశారు ఈ సినిమాలో. సో సినిమా జూలై 3 రాబోతోంది. ఇదే విధంగా ఇంతే గ్రాండ్ సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. మా సినిమాకి ఒక హిస్టారికల్ విక్టరీ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అదే సార్, ఈ సినిమా షూటింగ్ ప్రాసెస్ లో అనంత పద్మనాభ స్వామి సెట్ చేయడం జరిగింది అనమాట. సో అది అయిపోయినాక ప్రమోషన్స్ లో భాగంగా మా డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు నిష్ఠా గారు ఆలోచించి ఏంటంటే చాలా మంది అనంత పద్మనాభ స్వామి దగ్గరికి వెళ్దాం అనుకుంటారు కానీ కొంతమంది ఆగిపోతారు అనమాట. అలాంటి వారి కోసం ఏంటంటే ఈ స్టాచ్యూ ఐడియల్ చేశాం కాబట్టి ప్రతి సిటీకి తీసుకెళ్తే మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా మన సనాతన ధర్మ విలువలు కానీ, మన దేవుడు కానీ, మన పురాతనమైన వాటి గురించి
ఒక ఆలోచన కల్పించడం జరుగుతుందని చెప్పేసి చేసాం అనమాట. ప్రతి ఏరియాలో ఒక మంచి సక్సెస్ వస్తుంది అనమాట. ప్రతి ఒక్కరు వచ్చి అనంత పద్మనాభ స్వామి దగ్గర బ్లెస్సింగ్ తీసుకోవడం కానీ, ఫ్యామిలీస్ మెయిన్ గా చాలా మంది లేడీస్ కానీ వాళ్ళందరూ వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట. ఇప్పటికే ట్రైలర్ గారికి పక్కన వస్తుంది కదా, నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అదే సార్, ఇది ఒక కొత్త వరల్డ్ అనమాట. కాన్సెప్ట్ ఇప్పుడే రివ్యూ చేయలేను, సినిమాలు చూస్తే మీకు అర్థం అవుతుంది.